వెల్కమ్ టు ఆల్ ANMs. మనకి అన్మోల్లో న్యూ వెర్షన్ వచ్చింది. ఆల్రెడీ మనం ఏదైతే అన్మోల్ ఓల్డ్ వెర్షన్ యూజ్ చేస్తున్నామో వాళ్ళు అప్డేట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఏది చేసినా సరే ముందుగా మీ యొక్క డేటా సింక్ చేసుకున్న తర్వాత అప్పుడు అన్మోల్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే అన్మోల్ అని కొట్టంగానే మనకి చాలా ఆప్షన్స్ కనబడతాయి. బట్ ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఓన్లీ గ్రీన్ కలర్లో ఉన్న అన్మోల్ మాత్రమే. ఈ గ్రీన్ కలర్లో ఉన్న అన్మోల్. సో ఈ అన్మోల్ మనం క్లిక్ చేయంగానే ఇక్కడ అన్మోల్ బెటా అని వస్తుంది. ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటే అన్ఇన్స్టాల్ అని కనబడుతుంది. లేదు ఓల్డ్ వెర్షన్ ఉన్నట్లయితే ఇక్కడ అప్డేట్ అని కనబడుతుంది. ఏది లేకపోతే ఇన్స్టాల్ అని కనబడుతుంది. సో ఈ 3 ఆప్షన్స్ ద్వారా మనం చూసుకొని చేసుకోవాలి. ఈ న్యూ వెర్షన్లో మనకు ఇచ్చిన కొత్త ఆప్షన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి న్యూ వెర్షన్లో ABHA మాడ్యూల్. సో మనకి ప్రతి ANCకి ఈసీకి ABHA ఐడితో లింక్ చేయాల్సి ఉంటుంది. దానికి RCH పోర్టల్కి, అంటే ఆల్రెడీ మనం అన్మోల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ దానికోసం RCH పోర్టల్కి వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఆప్షన్ని అన్మోల్లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ABHA లింకింగ్ అనేది ఈజీగా అన్మోల్లోంచే చేసుకోవచ్చు. రెండోది, అంతకుముందు ఆండ్రాయిడ్ వెర్షన్ 7 వరకు మాత్రమే వర్కౌట్ అయ్యేది. ఇప్పుడు 6 వెర్షన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే ఓల్డ్ మొబైల్స్లో కూడా అన్మోల్ వర్క్ జరుగుతుంది. నెక్స్ట్ అలాగే అప్డేట్ మాడ్యూల్లో అప్డేట్ ఆల్ బెనిఫిషరీస్ ట్యాబ్ కూడా యాడ్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి రీసెంట్గా ఏపీకి సంబంధించిన వాటిలో కొన్ని కొత్త జిల్లాలు రావడం వల్ల RCH పోర్టల్ని జిల్లాల వారీగా డివైడ్ చేయడం జరిగింది. అప్పుడు మన యొక్క జిల్లా హైరార్కీ చేంజ్ చేయడం జరిగింది. సో ఆ హైరార్కీ ప్రకారం ఎవరైతే చేంజ్ అయ్యారో అంతకుముందు ఓల్డ్ వెర్షన్లో ఓల్డ్ హైరార్కీ ఉంటుంది. సో ఆ ఓల్డ్ హైరార్కీలో ఉన్నవాళ్ళు కొత్త హైరార్కీకి చేంజ్ అయితే కానీ వాళ్ళకి అన్మోల్ వర్క్ చేయదు. సో కాబట్టి ఈ వెర్షన్లో ఎవరైతే ఓల్డ్ హైరార్కీలోనే ఉన్నారో వాళ్ళు ముందుగా సింక్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ రీలాగిన్ అయినట్లయితే మీకు ఏదైతే కొత్త హైరార్కీ ఉందో ఆ హైరార్కీకి సంబంధించిన వివరాలు వస్తాయి. ఓల్డ్ హైరార్కీలోనే ఉండే మీరు వర్క్ చేసినట్లయితే అవి ఎర్రర్లోకి వెళ్తాయి, ఇంటూ మార్క్స్ వస్తాయి. సో మనకి ప్రాపర్గా అప్డేట్ కానీ అవ్వకుండా మీకు ఆగిపోతుంటాయి. కాబట్టి దానికోసం ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూ హైరార్కీకి చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. న్యూ హైరార్కీలోకి ఎలా మారాలి ఏంటి అనేది ఇంకొక వీడియోలో చెప్పడం జరిగింది. మీరు ఈ వీడియోతో పాటు ఆ వీడియోలో చూసి మీరు ప్రతి ANM కూడా వాళ్ళ యొక్క హైరార్కీ కరెక్ట్గా సెట్ చేసుకుంటే అన్మోల్ ప్రాపర్గా వర్క్ అవుతుంది, అన్మోల్ బాగా వర్క్ అవుతుంది. సో ఇది న్యూ వెర్షన్లో ఉన్న ఆప్షన్స్. సో ఈ ఆప్షన్స్ని మనం ఈ అన్మోల్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు కనుక అన్మోల్ ఓపెన్ చేస్తే కొత్త ఆప్షన్స్ ఏమొచ్చినాయి అనేది చూద్దాం. ఇక్కడ అన్మోల్లో సేమ్ యాజ్ యూజువల్ మీరు కరెక్ట్ అని డేట్ కరెక్టా కాదా అడుగుతుంది. ANM లాగిన్ దగ్గర మీ యొక్క లాగిన్ ఐడితో లాగిన్ అవుతారు. డేటా మొత్తం డౌన్లోడ్ అవుతుంది. ఒకసారి డౌన్లోడ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీరు మీ యొక్క పాస్వర్డ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ డిఫాల్ట్ పాస్వర్డ్ RCH పోర్టల్లో ఉన్న మీ మొబైల్ నెంబర్, చేంజ్ న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మీ ఇష్టం. ఈజీగా ఉండడం కోసం 1 2 3 కానీ 1 2 3 4 కానీ ఇట్లా పెట్టుకోవచ్చు. సో ఏదైనా మనం పాస్వర్డ్ కంపల్సరీ చేంజ్ చేసుకొని లోపలికి లాగిన్ అయితే మీకు కొత్తగా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏంటి అంటే ABHA. సో ఇక్కడ ABHA అనేది కొత్తగా ఒక ఐకాన్ యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఐకాన్ ద్వారా మనం ఇక్కడి నుంచే ABHA లింక్ చేసుకోవచ్చు. సో మీకు లోపలికి వెళ్తే ABHA ఆల్రెడీ మీకు ABHA ఐడి ఉంటే లింక్ క్లిక్ చేసుకుంటారు.
ఇక్కడ ABHA నెంబర్ కొడతారు, వాళ్ళకు ఓటీపీ వెళ్తుంది, డీటెయిల్స్ వస్తాయి, అన్నీ కన్ఫామ్ అయితే లింక్ చేస్తారు. అదే మీకు ABHA నెంబర్ లేదు, కొత్తగా ABHA క్రియేట్ చేసి చేయాల్సి ఉంటే ఎవరైనా సరే ముందుగా NCDCDలో మీరు ABHA క్రియేట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ లింక్ చేసుకోవడం కరెక్ట్. ఒకవేళ మీకు ABHA ఉండి మర్చిపోయారనుకోండి, సో వాటికి మనం క్రియేట్ అండ్ లింక్లోకి వెళ్ళి ఆధార్ నెంబర్ కొడితే పాత ABHA వచ్చేస్తుంది. సో వచ్చిన దాని ప్రకారం మనం లింక్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు ABHA క్రియేట్ చేయకపోతే ఇక్కడ దీంట్లోంచి కాకుండా NCDCDలో కంప్లీట్ చేసుకొని అక్కడ క్రియేట్ అయిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేయండి. ఒకవేళ NCDCDలో కనుక నేమ్ లేకపోయినట్లయితే ఇక్కడ నుంచే క్రియేట్ అండ్ లింక్లోకి వెళ్ళి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్రియేట్ అండ్ లింక్ నొక్కినప్పుడు కంపల్సరీ ఆధార్ కన్సెంట్ అడుగుతుంది. సో కన్సెంట్ ఇచ్చి ఆధార్ నెంబర్ కొట్టి సేమ్ గెట్ ఓటీపీ డీటెయిల్స్ ఏదైతే మనం అంతకుముందు ఆర్సిహెచ్ పోర్టల్లో చేశామో సో అలానే చేసుకోవచ్చు. సో ఆర్సిహెచ్ పోర్టల్లోకి వెళ్ళేసరికి కొంతమంది కన్ఫ్యూజన్లో న్యూ ఐడీస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఈ అన్మోల్లో అయితే అట్లా కొత్త ఐడీస్ క్రియేట్ అవ్వడం ఇలా ఉండదు. ఉన్న ఐడీస్కి మాత్రమే మనం లింక్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాదు. కాబట్టి అందరూ కూడా న్యూ అన్మోల్ ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా ABHA ఐడి లింకింగ్ కానీ మిగతా వర్క్ అంతా చేసుకోగలరు. సో దీనికి ముందు ఈ ఏదైతే న్యూ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మీ యొక్క ఐడీస్ షిఫ్ట్ అయ్యాయా లేదా, అంటే పాత జిల్లా నుంచి కొత్త జిల్లాకి షిఫ్ట్ అయి ఉండాలి అండ్ అక్కడ ప్రొఫైల్లో మ్యాప్ అయి ఉండాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మనం అన్మోల్ యూజ్ చేయడానికి సర్వర్ యొక్క టైమింగ్స్ కొంత చేంజ్ చేయడం జరిగింది. ఎవరైనా అన్మోల్ డౌన్లోడ్ చేసుకోవాలి అన్నట్లయితే 8 o'clock తర్వాత, అంటే మార్నింగ్ 8 తర్వాత, అంటే 8 వరకు 7:30 8 వరకు సర్వర్ క్లోజ్ చేయబడి ఉంటుంది. కాబట్టి మనకి 8 o'clock తర్వాత మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సింక్ చేసేటప్పుడు కూడా ఆఫ్టర్ 7:30 8 తర్వాత మాత్రమే సింక్ చేయగలరు. అది కూడా ఇక్కడ చూడండి, మనం ఏదైనా వర్క్ చేసామనుకోండి, ఎర్లీ మార్నింగ్ టైమ్స్ వర్క్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ చేసిన వర్క్ ఇక్కడ పెండింగ్లో కనబడుతుంది. సో పెండింగ్లో కనబడ్డప్పుడు సింక్ నొక్కంగానే మీకు సర్వర్ డౌను ప్లీజ్ ట్రై లేటర్ అనేది వస్తుంటే అది యాప్ ప్రాబ్లం కాదు. సో ఈ నైట్ టైమ్స్ సర్వర్ని మెయింటెనెన్స్ కింద అండ్ వాళ్ళు వర్క్ చేసుకోవడం కోసం కొంత ఆపడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మిడ్నైట్ 12 తర్వాత కానీ మార్నింగ్ 7:30 లోపు ఎవరు కూడా అప్డేట్ చేసినా అది మీకు ఈ ప్రాబ్లం కనబడుతూ ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కాబట్టి 7:30 తర్వాత మీరు సింక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు సింక్ అయిపోతుంది. సో సింకింగ్ ప్రాబ్లం ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించుకోండి. అండ్ కొత్తగా మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కూడా ఆఫ్టర్ 7:30 మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ డేటా సక్సెస్ఫుల్గా వస్తుంది. జనరల్గా వర్క్ అయితే చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు, బట్ సింకింగ్ ఒక్కటి మాత్రమే ఆగుతుంది. దిస్ ఈజ్ ద న్యూ వెర్షన్ అండ్ న్యూ అప్డేట్స్ ఇన్ అన్మోల్. సో అందరూ చక్కగా అన్మోల్ ఇన్స్టాల్ చేసుకొని అన్మోల్ ద్వారా వర్క్ చేస్తారని ఆశిస్తున్నాము. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా ఈ ఛానల్లో ఉన్నాయి. దాని నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచ్ ఫర్ బెటర్ వర్క్ ఇన్ అన్మోల్. థ్యాంక్ యూ టు ఆల్. ఇక్కడ వెర్షన్ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం చూపించలేదు. సో ఇక్కడ వెర్షన్ కూడా చూడండి. మీకు వెర్షన్ వచ్చేసరికి మనకి కొత్త వెర్షన్ మనకి 4.0.21 బ్రాకెట్లో 17, అలానే అన్మోల్ నాన్ AIS అని కూడా కనబడుతుంది. సో అది ఉన్నది మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. అన్మోల్ నాన్ AIS వెర్షన్ 4.0.21 బ్రాకెట్లో 70. ఇవి కాక ఇంకేదన్నా కొత్త అప్డేట్స్ వస్తే ఎప్పటికప్పుడు మీకు ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి అప్డేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.